హాయ్ ఎవ్రీవన్. మన వరల్డ్‌లో ఉన్న టాప్ 1% సక్సెస్‌ఫుల్ పీపుల్ వాళ్ళు అంత టాప్ ప్లేస్‌లో ఉండడానికి రీజన్ ఏంటి? అంటే వాళ్ళ దగ్గర ఏమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా? లేదు. సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళందరిలో ఉండే కామన్ హ్యాబిట్ ఏంటి అంటే రీడింగ్ అనమాట. వాళ్ళు ఎవ్రీడే రీడింగ్ చేస్తారు. దే రీడ్ ఎ లాట్. ఎందుకంటే రీడింగ్ అనేది మన లైఫ్‌లో చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట రీడింగ్ వల్ల. అయితే ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే మన సెల్ఫ్ గ్రోత్ అనేది డెవలప్ అవుతది. అలాగే మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతది. మన ఫోకస్ అనేది స్టడీగా ఉంటది. అలాగే మన స్ట్రెస్ అనేది తగ్గుతది. స్లీప్ సైకిల్ బెటర్ అవుతది. అలాగే మన వొకాబులరీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఏం లేదు సింపుల్‌గా పర్సనల్ గ్రోత్ అంటే ఏంటంటే మన పర్సనల్‌గా గ్రోత్ అవ్వడం లైఫ్‌లో లైక్ స్పిరిచువల్‌గా గానివ్వండి, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, మెంటల్‌గా ఇలా ఉంటాయన్నమాట. సో వీటిలలో గ్రోత్ అనేది వస్తుంది. ఆ తర్వాత నాలెడ్జ్ ఎలా ఇంప్రూవ్ అవుతదంటే యావరేజ్‌గా మన చుట్టూ ఉండే అందరికంటే కొంచెం బెటర్‌గా ఆలోచిస్తాం. ఎందుకంటే మనం ఎవ్రీడే రీడింగ్ చేస్తాం కాబట్టి, మనకి ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుంది. ఏదో ఒక కొత్త ఐడియా వస్తుంది బుక్‌లో నుంచి. సో, దానివల్ల మనం బెటర్‌గా ఆలోచిస్తాం అందరికంటే. మన చుట్టూ ఉంటారు కదా! వాళ్ళందరికంటే. తర్వాత మన ఫోకస్ ఏదైనా టాస్క్‌లో ఉన్నప్పుడు ఆర్ ఎల్స్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు, మనం ఏదైనా డీప్ థింకింగ్ చేస్తున్నప్పుడు, ఆ టైంలో మన ఫోకస్ అనేది చాలా స్టడీగా ఉంటది. ఓకే. తర్వాత మన స్ట్రెస్ అనేది తగ్గుతది. ఎలా అంటే మనం సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ కూర్చొని అంటే మనం కామ్‌గా కూర్చొని రీడింగ్ చేయడం వల్ల మన మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. తర్వాత మన హార్ట్ రేట్ స్లో అయ్యేసి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే మన స్లీప్ సైకిల్ కూడా బెటర్ అవుతది. అదెలా అంటే బెడ్ టైమ్‌లో మనం రీడింగ్ చేసే ముందు సింపుల్‌గా మనం రీడింగ్ చేస్తుంటాం కాబట్టి మన థాట్ ప్రాసెస్ స్లో అవుతది ఫస్ట్. థాట్ ప్రాసెస్ స్లో అవ్వడం వల్ల మనకు అనవసరమైన థాట్స్ రావు. దీనివల్ల ఏమవుతది మనం స్లీప్ అంటే మన స్లీప్ అనేది తొందరగా వస్తది. మనం తొందరగా నిద్రపోతాం. ఓకేనా? ఇవి బెనిఫిట్స్ అన్నమాట. మన ఎమోషనల్‌గా కానీ అండ్ లాజికల్‌గా గానీ మన లైఫ్‌లో గ్రోత్ ఉంటది. ఎమోషనల్‌గా అంటే ఏమీ లేదు. మనం ఎవ్రీడే రీడ్ చేస్తున్నాం. అంటే మనకి కావాల్సిన టైంలో కొంచెం సేపు మన కోసం మనం టైమ్ స్పెండ్ చేస్తున్నాం. మనతో మనం. ఓకే. అలాగే ఎమోషనల్‌గా ఇంకో రీజన్ చెప్పాలంటే మన క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్ అవుతది. అంటే డిఫరెంట్‌గా గ్రో అవుతది. ఎలా అంటే సింపుల్. ఇప్పుడు మనకు కొత్త కొత్త ఐడియాస్ తెలుస్తున్నాయి. అలాగే మనం ఇండైరెక్ట్‌గా బుక్స్ చదవడమే కాకుండా ఆ బుక్స్ రాసిన ఆథర్స్‌తో మన కాన్వర్జేషన్ నడుస్తున్నాడన్నమాట. సో, దీనివల్ల మన క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. అలాగే లాజికల్‌గా చెప్పాలంటే మన డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతది. అదెలా అంటే ఇప్పుడు మనం యావరేజ్‌గా చెప్పాలంటే ప్రాబ్లమ్ ఓరియెంటెడ్‌గా ఆలోచిస్తాం. కాకపోతే మనకి రీడింగ్ రొటీన్ అలవాటు చేసుకున్న తర్వాత మనకి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి కాబట్టి మనం ఎప్పుడు సొల్యూషన్ ఓరియెంటెడ్‌గా ఆలోచిస్తాం. దానివల్ల ఏమవుతది మన డెసిషన్ తీసుకునేటప్పుడు ఏమి ప్రాబ్లమ్ ఉండదు మనకి. సో, ఇమ్మీడియేట్‌గా కొంచెం మనకి ఐడియాస్ వస్తుంటాయి. సో, ఇది అన్నమాట. అలాగే మనకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి ప్రాక్టికల్‌గా. ఎలా అంటే మన వొకాబులరీ బిల్డ్ అయిపోతది. అలాగే మన కమ్యూనికేషన్ కూడా స్ట్రాంగ్ అవుతది. ఎక్కడైనా కమ్యూనికేషన్ ఉంటే సరిపోతది. ఎక్కడికెళ్ళినా బతికేయొచ్చు. ఓకే. సో, ఈ 2 వొకాబులరీ అండ్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల మన నెట్‌వర్క్ గ్రో అవుతది. మన నెట్‌వర్క్ గ్రో అవుతే మన బిజినెస్‌లో గానీ, మనం ఒకవేళ జాబ్ సెర్చింగ్‌లో ఉన్నా గానీ, మన నెట్‌వర్క్ వల్ల మనకి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి అన్నమాట బెనిఫిట్స్. అయితే రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ జేసుకోవాలి? సింపుల్‌గా ఫైండ్ ద రైట్ బుక్ అన్నమాట. ఎలా అంటే మనకి కేటగరీస్ ఉంటాయి. కేటగరీస్ ఇన్ ద సెన్స్ జోనర్స్. ఎలా అంటే ఫిలాసఫీ, ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్, ఆటోబయోగ్రఫీస్ అలాగే సైన్స్ ఫిక్షనల్ ఇలా కేటగరీస్ ఉంటాయన్నమాట. సో, మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్ మీద బుక్స్ చూజ్ చేసుకోవాలి. తర్వాత సింపుల్‌గా ఉండే బుక్స్, ఈజీ గ్రామర్ అలాగే 50-100 పేజెస్ ఉన్న చిన్న బుక్స్ చూజ్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత మనం రెగ్యులర్‌గా ఇంట్లో ఎక్కడైతే టైం ఎక్కువ స్పెండ్ చేస్తామో లైక్ సోఫా కానివ్వండి, స్టడీ డెస్క్ కానివ్వండి, లేదంటే బెడ్ మీద కానివ్వండి, ఆ ప్లేస్‌లో బుక్ పెట్టుకోండి. ఎందుకంటే మనం అక్కడక్కడ ప్లేస్ ఎక్కువ స్పెండ్ చేస్తాం కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ అవుతది. ఆ ప్లేస్‌లో బుక్ చూడడం వల్ల. తర్వాత కుదిరితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయండి బుక్. సో, దీనివల్ల ఏమవుతదంటే మీ దగ్గర బుక్ ఉండడం వల్ల స్లోగా ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతది. ఇవి ఇంట్రెస్ట్. అలాగే మన లైఫ్‌లో ఉండే ప్రాబ్లమ్స్ దానికి రిలేటెడ్ ఎలా చదవాలంటే, ఇప్పుడు సపోజ్ మనకి టైమ్ మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోవాలి ఆర్ ఎల్స్ మనం టైమ్ మేనేజ్‌మెంట్‌లో బాగా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే, టైమ్ మేనేజ్‌మెంట్ మీద ప్రొడక్టివిటీ బుక్స్ ఉంటాయి. సో, ఆ బుక్స్ చూజ్ చేసుకోవచ్చు. ఓకే. కేటగరీ చూజ్ చేసుకున్న తర్వాత
సింపుల్‌గా చేయాల్సింది ఏందంటే, అలాగే హ్యాబిట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే చాలా సింపుల్. ఎట్లా అంటే స్టార్ట్ స్మాల్ అనమాట. లైక్ 2-5 మినిట్స్ ఇన్ ఎ డే, అలాగే 10-15 పేజెస్ ఇన్ ఎ డే అలా స్టార్ట్ చేయండి. తర్వాత మీ ఎగ్జిస్టింగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటితోనే, లైక్ టీ తాగడం గానీ, ఆర్ ఎల్స్ కాఫీ తాగడం గానీ, ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి కదా! వాటితో పాటే రీడింగ్ అనేది చేయండి. ఓకేనా? థర్డ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకోవడం వల్ల ఏమవుతదంటే, మీకు ఆ బుక్ మీకు ఎంతవరకు మీ లైఫ్‌లో యూజ్ అవుతదని చెప్పేసి మీకు తెలుస్తది. అలాగే ఒక మీ ఫేవరెట్ కంఫర్టబుల్ స్పాట్ పెట్టుకోండి ఇంట్లో. అంటే మీరు ఎక్కడైతే పీస్‌ఫుల్‌గా కూర్చొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా చదవగలుగుతారో అక్కడ పెట్టుకోండి. సో, డైలీ అదే ప్లేస్‌లో, అదే టైంలో చదవండి. ఇది హ్యాబిట్ బిల్డ్ చేసుకోవడం. అయితే రూల్స్ ఉంటాయన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే బుక్స్ ఎలా చదవాలని రూల్స్. ఫస్ట్ రూల్ వచ్చేసి, నువ్వు చదివే బుక్ కంప్లీట్ చేయాలని అసలు రూల్ లేదు. నీకు ఇంట్రెస్ట్ అనిపించకపోతే స్కిప్ చేసేయి, నో ప్రాబ్లమ్. అలాగే నువ్వు రోజు హార్స్ చదవాలని ఏమీ రూల్ లేదు. ఇది సెకండ్ రూల్. తర్వాత రూల్ వచ్చేసి థర్డ్ రూల్. అదేంటంటే, నువ్వు చదివేటప్పుడు ఏదైనా పెన్ ఆర్ పెన్సిల్ తీసుకొని అండర్‌లైన్ చేసుకుంటూ, లైక్ నువ్వు ఏదైతే చదువుతున్నావో దాన్ని పాయింట్ చేసుకుంటూ చదువు. దీనివల్ల ఏమవుతుందంటే నీకు కాన్షియస్‌గా ఉంటుంది నీ రీడింగ్. ఓకేనా? అలాగే రూల్ నెంబర్ 4, నువ్వు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఐడియా నీకు అనిపించిందనుకో చదివేటప్పుడు, దాన్ని అండర్‌లైన్ చేసి పెట్టుకో. కుదిరితే దాన్ని షార్ట్ నోట్ లాగా రాసి పెట్టుకో నీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో. ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే, నువ్వు సెకండ్ టైం బుక్ ఎప్పుడైనా చదవాలనుకున్నప్పుడు నువ్వు ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా నువ్వు అండర్‌లైన్ చేసుకున్నది హైలైట్ అవుద్ది కాబట్టి, నువ్వు ఇమ్మీడియేట్‌గా దాన్ని చూస్తావు. ఇమ్మీడియేట్‌గా నువ్వు దాన్ని తీసుకోవడానికి వస్తదనమాట. ఇవి రూల్స్. సింపుల్. యాక్చువల్లీ బుక్ రీడింగ్ అనేది చాలా మంచి అలవాటు. నన్నడిగితే బుక్ రీడింగ్ ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే బుక్స్ ఇచ్చినంత బెటర్ అడ్వైజెస్, బెటర్ టిప్స్, బెటర్ గైడెన్స్ మన లైఫ్‌లో ఎవరు ఇవ్వరు మనకి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే ఉంటారు కదా! సో, మనకి కొత్తగా ఏమైనా తెలవాలంటే మనం బుక్స్ చదవాలి. సో, ఇందుకు బుక్స్ హెల్ప్ అవుతాయి. సో, ఇది నా వీడియో. ఈ వీడియో నీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అలాగే నేను కింద డిస్క్రిప్షన్‌లో నీకు బుక్స్ అంటే బేసిక్ బుక్స్‌కి లింక్స్ ఇస్తాను. అలాగే నీకు ట్రాకర్ కూడా ఇస్తాను. అంటే ఎవ్రీడే ఏం చదవామని ట్రాక్ చేసుకోవడానికి, కుదిరితే డౌన్లోడ్ చేసుకొని ట్రాక్ చేసుకో. ఇది అన్నమాట ఈ వీడియో. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై.